ప్రజెంట్ హైదరాబాద్లో తెలంగాణలో అతిపెద్ద ఇష్యూగా సాగుతున్నది ఎస్సీయూ ల్యాండ్స్. అసలు ఏం సార్ ఎస్సీయూ ల్యాండ్స్ ఇష్యూ ఏంది? అసలు అది గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకపోతే యూనివర్సిటీ ప్రాపర్టీయా ఏంది? అసలు దాని ఇష్యూ ఏంది సార్? అసలు అందులో వివాదమే లేదు. అది స్పష్టంగా ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకే. ఒకప్పుడు 2300 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ గారే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గతంలో ఏలినటువంటి ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐఎంజే అనేటువంటి ఒక సంస్థ, క్రీడా సంస్థకు ఆ 400 ఎకరాలు కట్టబెట్టేటప్పుడు ఏం చేశారంటే హెచ్సియు భూముల్ని ఈ 400 ఎకరాలు తీసుకొని పక్కనే ఇటుపక్క ఉన్నటువంటి గోపనపల్లిలో ఉన్నటువంటి 397 ఎకరాలు, అంటే సర్వే నెంబర్ 36, 37, సర్వే నెంబర్ 36, 37లో భూమిని కేటాయించడం జరిగింది చట్టబద్ధంగా. ఆర్డీఓ అధికారులు, అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ వై నరసింహులు కూడా సంతకం పెట్టడం జరిగింది, పంచనామా చేయడం జరిగింది. పంచనామాలో విద్యార్థులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూనివర్సిటీ ఉద్యోగులు, తర్వాత కార్మికులు, కొంతమంది సంతకాలు కూడా పెట్టిన తర్వాత ఆ భూమి అనేది, ఈ భూమి తీసుకొని ఆ భూమిని గోపనపల్లి భూమిని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ బిల్లీరావు అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు, 2004 సంవత్సరం ఎంత జరిగింది. 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి బిల్లీరావుకి ఇవ్వడానికి వీలేదని చెప్పి జీవో తీసేసి ఉపసంహరించుకుంటున్నాం, మాకు ఇచ్చే భూములు ఎందుకు అని అంటే, అక్కడ ఆయన క్రీడా అభివృద్ధి చేస్తానని చెప్పి, వివిధ నిర్మాణాలు కడతానని చెప్పి ఎటువంటి కడ్డాలు కట్టకపోతే దాన్ని వ్యాపారాత్మకంగా రియల్ ఎస్టేటు వ్యాపారాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటి తరుణంలో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటే బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించిండు. ఓకే. మరి హైకోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వమే బిల్లీరావుని ఎదుర్కొన్నది. అవును. హైకోర్టులో లాయర్ను పెట్టి ఆ భూమి పోకుండా వాదించింది. హైకోర్టులో తీర్పు వచ్చింది, దాదాపు 10-20 ఏళ్ళ తర్వాత వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా విశ్వవిద్యాలయ అధికారులు మేము కూడా వాదిస్తాం, మాది కూడా ఆ భూమి అని చెప్పి వాళ్ళు ఏమైనా కోర్టులో పిటిషన్ వేశారా? ప్రభుత్వంతో పాటు వాళ్ళకి యంత్రాంగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో, మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ఆ యూనివర్సిటీ నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో. ఓకే సార్. మరి వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఈ భూమి అధికారికంగా అప్పజెప్పారు, అప్పజెప్పిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేయబోతుంటే ప్రభుత్వమే రక్షించే ప్రయత్నంలో హైకోర్టును ఆశ్రయించింది. వాడు హైకోర్టు పోతే హైకోర్టులో వాదోపవాదాలు వినిపించిన తర్వాత భూమిని స్వాధీనపరచుకున్నది. ఆడు మళ్ళీ బిల్లీరావు అనే వ్యక్తి ఏం చేసిండు, ఈ భూమి ఎట్లయినా ప్రభుత్వానికి దక్కడానికి వీలేదని చెప్పి మళ్ళీ 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.